చంద్రబాబు నాయుడు గారి 2 సంవత్సరాల పాలన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వ పాలనకి వ్యతిరేకంగా వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నగర అధ్యక్షురాలైనటువంటి నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో పాటు మరి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల గారు, యువజన సంఘం అధ్యక్షులు చైతన్య గారు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు అందరూ పెద్ద ఎత్తున జయప్రదం చేసి ప్రజా వ్యతిరేకతని తెలియజేసినందుకు నూరి ఫాతిమా గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని, అభివృద్ధి చెయ్యలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి 5 కోట్ల మంది ప్రజలకి మేనిఫెస్టో ద్వారా వెన్నుపోటు పొడిచారని ఆధారాలతో సహా తెలియజేసే కార్యక్రమమే చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటుకి 2 ఏళ్లు. మరి ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు మనం చాలా స్పష్టంగా చూస్తాం. అప్పులు, అవినీతి, మహిళల మీద అఘాయిత్యాలు, ప్రశ్నించిన వారి మీద అరాచకాలు ఈ రోజున రాష్ట్రంలో నిత్య కృత్యమయ్యాయి. కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే 3.5 లక్షల నుంచి 4 లక్షల అప్పులు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎవరికి మంచి చేసింది? అట్లాగనే మీరు చూస్తే రాష్ట్రంలో ప్రతి పనికి ఒక రేటు పెట్టుకుని మండలం దగ్గర నుంచి, గ్రామం దగ్గర నుంచి, నియోజకవర్గం దగ్గర నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకత్వం ప్రతి పనికి ఒక రేటు పెట్టి అవినీతిని అధికారికం చేసి రసీదు ఇచ్చే స్థాయికి పోయింది ఈ రోజున. అదేవిధంగా రాష్ట్రంలో మహిళల మీద, చిన్నపిల్లల మీద ఎక్కడ పడితే అక్కడ అఘాయిత్యాలు జరుగుతా, ఆఖరికి ఆడపిల్లల బాత్రూంలో కూడా కెమెరాలు వచ్చేటువంటి దుస్థితి వచ్చినా కూడా నారా లోకేష్ గారు సమర్థించే స్థాయికి వెళ్లారంటే రాష్ట్రంలో మహిళల భద్రతకు ఉన్నటువంటి ఏ స్థాయో, రక్షణ ఏ స్థాయిదో ఈరోజు మనందరికీ కూడా అర్థమవుతుంది. మరొక పక్కన ప్రతిపక్ష నాయకులే కాదు, విద్యావంతులు, మేధావులు, ప్రొఫెసర్లు, ప్రజా నాయకులు ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులు పెడతా అరాచకం సృష్టిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి ఇప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వ్యతిరేకత. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము మిమ్మల్ని సూటిగా ఒకటే అడుగుతాం. మీరు 5 కోట్ల మంది ప్రజలకి మేలు ఏం చేశారనే అంశాన్ని బహిరంగ చర్చకి రావాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి 2 ఏళ్లు చేసినటువంటి పాలనకి, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పాలనకి ఏ అంశంలో అయినా సరే మేము బహిరంగ చర్చకు సిద్ధం. దమ్ముంటే మీరు శ్వేతపత్రం కూడా విడుదల చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమం, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సంక్షేమం, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలు, ఉపాధి, రూపకల్పన, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలు, ఉపాధి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పారిశ్రామిక రంగ విధానం మీద, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పారిశ్రామిక రంగ విధానం మీద దేని మీదైనా సరే తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులకే సూటిగా బహిరంగ సవాల్ ఇస్తుతా ఉన్నాం. మీకు దమ్ముంటే ఏ అంశం మీద అయినా సరే మేము ఆధారాలతో మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు గాలి మాటలు మాట్లాడతా మీడియాను అద్దం పెట్టుకుని ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదని కూడా హెచ్చరిస్తాం. మరొక పక్కన రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, నిరుత్సాహంతో ఏం చేయాలో పాలుపోక గంజాయి, డ్రగ్స్ బారిన పడతా ఉన్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వ పాలనలో గల్లీ గల్లీకి గంజాయి దొరుకుతా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి పాలన ఎంత సంఘ వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి ఏడాది కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఇప్పటికి 2 ఏళ్లు అయింది. 4 లక్షల ఉద్యోగాల్లో 4 ఉద్యోగాలైనా ఇచ్చారా?
డిఎస్సి పేరుతో దగా డిఎస్సి నిర్వహించి ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళకి, మెరిట్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీ దొంగ సర్టిఫికెట్లతో నేరుగా నియామకం చేసి నిరుద్యోగ యువతని మోసం చేసి దగా డిఎస్సి మీద మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ ఉంటే అవాకులు చవాకులు భేదం కాదు. దమ్ముంటే మెరిట్ ని ఆర్డర్ ని విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వాలా? దీన్ని సమాధానం చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి నియోజకవర్గంలో ఏడాదికి 100 మంది 10 లక్షల రూపాయల మరి హామీ లేనట్టు రుణం ఇచ్చే పారిశ్రామికవేత్తల్ని యువకులను తయారు చేస్తానని చెప్పారు కదా. 175 నియోజకవర్గాలు 100 మంది 17,500, 2 సంవత్సరాలకి 35,000 మంది. 35,000 మందికి 10 లక్షల రూపాయలు ఇచ్చారా? హామీ లేని రుణం యువ పారిశ్రామికవేత్తలుగా తయారు చేశారా? దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. ముఖ్యంగా జనసేన పార్టీలో చాలా మందికి తెలియజేస్తా ఉన్నారు, జనసేన పార్టీ వృద్ధుల పార్టీ, యువకుల పార్టీ కాదు. ఆ పార్టీలో 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకు మాత్రమే ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్, ఎమ్మెల్సీలు ఇచ్చారు. కానీ ఒకళ్ళిద్దరికి మినహా ఒక్కళ్ళు కూడా యువతకే వాళ్ళ అవకాశాలు ఇవ్వలేదు. కొత్త తరం నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారు తయారు చెయ్యలేదు. కాబట్టి జనసేన పార్టీ వృద్ధుల పార్టీయే, అది ఎక్కడ యువకుల పార్టీ కాదు, జెన్సీ కాదు, ఆల్ఫా క్యారెక్టర్స్ ఉన్న పార్టీ అసలు కానే కాదు. ఆ పార్టీలో ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటో ఉంది అంటే అవినీతికి రసీదులు ఇచ్చేటువంటి కొత్త సాంప్రదాయానికి తెరలేపినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈ మాటలు నేను చెప్తావా? స్వయంగా పార్టీ నాయకులే మేము అవినీతి చేస్తూ ఉన్నాం, ఈ 2 ఏళ్లలో 6 కోట్లు తీసుకున్నాం, 10 కోట్లు తీసుకున్నామని బోలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి టీవీ ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నారు. దీని మీద కూడా అవినీతికి అధికారికంగా రసీదులు ఇచ్చే పార్టీ ఏముందంటే అది జనసేన పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యంగా నారా లోకేష్ గారు ఉద్యోగాలు ఏమైనా 2 ఇస్తే ఫోటోలు దిగుతా ఉన్నారు కదా. డిఎస్సి మీద ఇంత పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే బయటకు వచ్చి మీరు ఎందుకో మాట్లాడాలా? ఇందాక మా శ్యామల్ గారు చెప్పారు, మీరు లీకేజ్ అంటే క్వశ్చన్ పేపర్ లీక్ చేసి మీ సొంత అభ్యర్థుల్ని ఎంపిక చేసుకున్నటువంటి లోకేష్ గారిని లీకేష్ గారు అంటున్నారు. దీని మీద కూడా మీరు స్పందించాలి. ఈ అంశం మీద కూడా మీరు స్పందించాలి. జగన్మోహన్ రెడ్డి గారి లాగా మీరు ఎక్కడైనా పోర్టులు కట్టారా? హార్బర్లు కట్టారా? సెంటు భూమి ఇచ్చారా? మెడికల్ కాలేజీలు తెచ్చారా? నాడు నేడు లాగా ఏమైనా అభివృద్ధి చేశారా? 32 లక్షల మందికి ఏమైనా సెంటు భూమి ఇచ్చి సొంత ఇంటి కళ సాకారం చేశారా? ఏమీ చేయకుండా రాష్ట్రంలో ఒకటే 99 పైసలకి ఎకరం భూమి స్కీమ్ తెచ్చుకొని 1,000 కోట్ల రూపాయలు దోచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి 5 కోట్ల మంది ప్రజల నిరసన గలమే ఈ రోజున వెన్నుపోటుకి 2 ఏళ్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. మీరు తీరు మార్చుకోకపోయినా, మీ పాలన వ్యవహార శైలి మార్చుకోకపోయినా తప్పనిసరిగా మీకు చావు దెబ్బ తెప్పదని ఊరి ఫాతిమా గారు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం వేదికగా హెచ్చరిస్తారు.